Hey guys, welcome to Tanish's Yummy Zone. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుందాం. ఫిష్ కర్రీకి కావాల్సినవి సముద్రపు చేపలు తీసుకున్నాను, అల్లం, చిన్నుల్లిపాయ, కొబ్బరి కలిపిన పేస్ట్ తీసుకున్నాను, చింతపండు పులుసు తీసుకున్నాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ కావాల్సినవి మనకి. ఫస్ట్ నేను ఫిష్ మొత్తం శుభ్రంగా ఉప్పు, పసుపు, పెరుగు వేసి 3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను స్మెల్ రాకుండా. నెక్స్ట్ మనం దీంట్లో సాల్ట్ వేసుకున్నాం 1 స్పూన్. వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు వేసాను. నెక్స్ట్ అల్లం, చిన్నుల్లిపాయ, కొబ్బరి, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసాను. ఇప్పుడు ఇది కలుపుకుందాం మనం. మసాలా మొత్తం ఫిష్కి పట్టించేస్తాను. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాం, చిల్లీ వేసుకున్నాం, నెక్స్ట్ చింతపండు తీసుకొస్తున్నాం. వన్ స్పూన్ ధనియా, జీలకర్ర పౌడర్ వేస్తాను. మొత్తం కలుపుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. మీకు కావాల్సినంత ఉప్పు, కారం చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ పోసుకుందాం. కలుపుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటాం. స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ పొయ్యి మీద పెట్టేసుకుంటాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, గంటి పెట్టి కలుపుకూడదు, ముక్క విరిగిపోతుంది. ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలి. తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. పొడి మసాలా వేస్తున్నాను. కర్రీ ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకున్నాను. టూ మినిట్స్ మూత పెట్టుకొని దించేసుకున్నాం. కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఫిష్ కర్రీ రెడీ అయింది. టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంది కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.